125 వస్తుంది. వచ్చి 135 లో K10 వస్తుంది. ఇది మనకు 85,000 కి వస్తుంది. 185 వరకు వస్తుంది i10. హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ట్రస్ట్ కార్స్ దగ్గర వచ్చానండి. మీ రిక్వైర్డ్ ప్రకారం 1 lakh బిలో 1 lakh వెహికల్స్ అడిగారు కదా, సో అందుకని బిలో 1 lakh వెహికల్స్ అయితే ఇక్కడ ట్రస్ట్ కార్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయంట. మనతో పాటు రోషన్ భాయ్ ఉన్నారు, తనే ఇక్కడ ఓనర్. హాయ్ అండి. ఎలా ఉన్నాయి బండ్లు? స్టార్టింగ్ ప్రైస్ ఏంటి? స్టార్టింగ్ ప్రైస్ ఉంది 95,000 ఉంది. ఓకే, 95 ఉంది, 125 ఉంది. చూస్తారా? చూసారు. 2009 మోడల్ మారుతి 800 విత్ ఎల్పిజి గ్యాస్ పెట్రోల్ రెండు కూడా ఉంది. 4 టైర్లు సిల్ టైర్ ఉంది బండికి. ఇది మనకు 85,000 కి వస్తుంది. కాకుండా ఇంకా ఎక్కువ బడ్జెట్ లో, కొంచెం ఎక్కువ బడ్జెట్ లో 2012 ఆల్టో K10 2011 డిసెంబర్ 12 రిజిస్ట్రేషన్ మనకు వస్తుంది 135. ఎన్ని కిలోమీటర్స్? ఆల్టో K10 ఇది మనకు 75,000 తిరిగింది. యాక్సిడెంట్ అట్లా ఏమైనా ఉందా? యాక్సిడెంట్ ఏం లేదు, నాన్ యాక్సిడెంట్ బండి. కావాలంటే బండి మెకానిక్ పెట్టవచ్చు. ఇంటీరియర్ అయితే చూడొచ్చు మీరు. ఇంటీరియర్ లో అయితే డామేజెస్, స్క్రాచెస్, చేంజింగ్ ఏం లేవు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ షోరూమ్ లో ఎలా ఉంటాయి అలానే ఉంటాయి, అలానే ఉన్నాయి. దీంట్లో ఎక్స్ట్రా అయితే మీకు డెక్ వేయించారండి, మ్యూజిక్ సిస్టమ్ వేయించారు. దీంట్లో అయితే ఈ వెహికల్ కి పవర్ విండోస్ అయితే రావు, కాకపోతే కస్టమర్ అడిషనల్ గా పవర్ విండోస్ వేయించారు. 4 పవర్ విండోస్ వేయించారు. వెహికల్ అయితే చూడండి మీరు, బ్లాక్ కలర్ లో ఉంది. వెహికల్ మొత్తం నీట్ కండిషన్ లో అయితే ఉంది. మీకు ఓన్లీ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి అయితే చెప్పారు తను. సో ఫైనల్ ప్రైస్ అయితే చెప్పారు, ఎంత వరకు వస్తుంది అని చెప్పలేము. మీకు లో బడ్జెట్ వెహికల్స్ కావాలంటే మీరు చూడొచ్చు, ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు మొత్తం లో బడ్జెట్ వెహికల్స్ ఉన్నాయి. ఇదైతే మనకు 135 K10 అండి. ఇది వెహికల్ వచ్చి 135 లో K10 వస్తుంది. ఆల్టో 2009 మోడల్ ఆల్టో LXi 125 కి వస్తుంది. 25 టైర్లు సిల్ టైర్ ఉంది బండికి. ఎన్ని ఉన్నాయండి? 2 కీస్ ఉన్నాయి. 2 కీస్ ఉన్నాయి. సింగిల్ ఓనరా, డబుల్ ఓనర్? సింగిల్ ఓనర్. వెహికల్ చూడండి, సింగిల్ ఓనర్ అంట. 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి ఎంత అన్నారు సార్? ఇది 125 అన్నారు. వెహికల్ కి టైర్స్ కూడా మొత్తం సీల్ టైర్స్ ఉన్నాయి. రెడీ టు డ్రైవ్ ఉందండి ఈ వెహికల్. తర్వాత ఏ వెహికల్ ఉంది మనకి? ఈ వెహికల్ ఉందండి, ఆల్టో 2011 ఆల్టో LXi బ్లాక్ కలర్ 65,000 తిరిగింది బండి. ఇది మనకు వస్తుంది ఫైనల్ 135 కి వస్తుంది. 135 అంట. ఆల్టో ఇది LXi అండి. ఆల్టోలో ఇప్పుడు LXi వెహికల్స్ అయితే చాలా దొరుకుతాయి, కానీ ఈ వెహికల్ చూడండి చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ కి ఎటువంటి టచ్ అప్స్, యాక్సిడెంట్ ఏవి లేవు, మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వెహికల్ చూడొచ్చు మీరు. వెహికల్ కి టైర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. వెహికల్ అయితే ఈ కండిషన్ లో ఉన్నాయి. మీరు ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు మొత్తం చూడొచ్చు. చాలా వెహికల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ప్రతి వెహికల్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర. అలానే ఒక్కసారి మనం వేరే వెహికల్స్ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ వెహికల్ చూడండి, మారుతి సెరీలో 2014 మోడల్ వెహికల్. ఇది VXi మోడల్ పెట్రోల్ ది. మనకు 67,000 తిరిగింది బండి. షోరూమ్ నుంచి ఫస్ట్ ఓనర్. ఇది మనకు రేటు 285 అంటుంది కస్టమర్. నెగోషియబుల్ ఏమైనా అవుతుంది మాట్లాడితే. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 2011 మోడల్ బండి ఆటోమేటిక్ i10 మ్యాగ్నా 235. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ రేట్ ఉంది, మాట్లాడితే తక్కువ అవుతుంది. కిలోమీటర్ మనకు 75,000 తిరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2009 మోడల్ i10 2009 మోడల్. ఇది మనకు 225 కి వస్తుంది. విత్ ట్రాన్స్ఫర్, ఫిట్నెస్ అన్ని చేసి ఇస్తాం. కిలోమీటర్ మనకి ఇది 55,000 తిరిగింది. నెక్స్ట్ 2008 మోడల్ 185 వరకు వస్తుంది i10. కిలోమీటర్ ఇది 45,000 తిరిగింది. i10 2009 మోడల్ మ్యాగ్నా. ఇది మనకు 155 కి వస్తుంది బండి. కిలోమీటర్ ఇది 75,000 తిరిగింది. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి శాంట్రో 2007 మోడల్ పెట్రోల్ వర్షన్ 135. దీని ప్రైస్ ఉంది 87,000 తిరిగింది బండి. నెక్స్ట్ i10 ఉంది 2009 మోడల్ i10 180 45,000. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ వెగనార్ 2008 మోడల్ 115,000 వస్తుంది. 800 డ్యూ అండి. ఇది వెహికల్ చూడండి, రెడ్ కలర్ లో ఉంది. వెహికల్ మొత్తం చూడొచ్చు, టైర్స్ చూడొచ్చు. టైర్స్ కూడా మీకు ఫ్రంట్ 2 టైర్స్ అయితే సీల్ టైర్స్ ఉన్నాయి. వెహికల్ మొత్తం చూడండి మీరు. వెహికల్ లో అయితే మైనర్ యాక్సిడెంట్, డామేజెస్, స్క్రాచెస్ అట్లాంటి ఏవి లేవు. మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి. ఇంటీరియర్ లో వచ్చేసి మీకు ఎటువంటి డామేజెస్ ఏవి లేవు. ఏసీ కూడా ఉంటుందండి. ఈ వెహికల్ మొత్తం రైట్ రౌండ్ మొత్తం చూపిస్తాను. వెహికల్ చూడండి, బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు మీరు. ఎటువంటి డామేజెస్, యాక్సిడెంట్ ఏవి లేవు. మొత్తం నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ నెంబర్ చూడొచ్చు 3049 అండి. ఈ వెహికల్ వచ్చేసి AP11AH. ఈ రైట్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు మీరు. చాలా టచ్ అప్, యాక్సిడెంట్, డెంటింగ్, పెయింటింగ్ ఏమి లేవు. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మొత్తం చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఎల్పిజి కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ లో. ఎల్పిజి ప్లస్ పెట్రోల్. ఓల్డ్ మోడల్ వెహికల్స్ లో మీకు ఎల్పిజి దొరకాలంటే చాలా కష్టం, కానీ ఈ వెహికల్ లో అయితే మీకు ఎల్పిజి కూడా అవైలబుల్ ఉంది. ఎల్పిజి ప్లస్ పెట్రోల్. లోపల చూడొచ్చు మీరు. లోపల చూశారు కదా, ఒకసారి ఇంకోసారి ఎక్స్టీరియర్ చూపిస్తాను. ఎక్స్టీరియర్ అయితే ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ మొత్తం చూడొచ్చు. మీకు తీసుకొని బండి రూపాయి కూడా పెట్టే అవసరం లేదు. ఈ వెహికల్ కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ 23,000 కిలోమీటర్ తిరిగిందండి. దీని ప్రైస్ అయితే మీకు అసలు ఎక్కడ దొరకదు మార్కెట్ లో. వచ్చి మాట్లాడొచ్చండి. ఈ వెహికల్ అయితే ట్రస్ట్ కాస్ట్ లో ఉందండి. వచ్చి మీరు మాట్లాడొచ్చు. నెగోషియేషన్ అయితే వీడియోలో ఏం చెప్పలేను. మీరు కావాలంటే ఆల్రెడీ చిన్న బడ్జెట్ లో మంచి వెహికల్ ఇది మీరు చూడొచ్చు. వచ్చి కనుకోండి వెహికల్ ప్రైస్ ఎంత వరకు వస్తుంది, నెగోషియేషన్ అవుతుందా అవ్వదని. ఇదైతే మీకు సింగిల్ ఓనర్ వెహికల్ అండి.